సో గైస్ నమస్తే అందరికీ. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి డాగ్స్ పార్క్ అనమాట. ఈరోజు నేను వెంకట్ ఇంకా మన శాండీ కూడా వెళ్తున్నాం. శాండీ చూడరా, చూడు. సరే, ఇక శాండీ అంత ఇంట్రెస్ట్ లేదు కెమెరాకి. సో ఈరోజు నేను ఇంకా మనోడు కూడా వస్తున్నాను అనమాట, సూరజ్ ఇంకా సిద్ధార్థ్ కూడా. వాళ్ళకి డైరెక్ట్ కలుస్తారు. సో ఈరోజు చూద్దాం, అంటే శాండీతోని ఇంకా అక్కడ నుంచి హస్కీ కూడా వస్తుంది, ఇంకొకటి మన ఇండియన్ బ్రీడ్ అది కూడా వస్తుంది. సో ఈరోజు చూద్దాం డాగ్స్ వర్క్ ఎలా ఉంటుందో. నువ్వేమని చెప్పాలా వెంకట్? ఇక వీడైతే ప్రతిసారి వెళ్తాడు, ప్రతి సండే వెళ్తాడు. ఒక సండే నేను ఒక సండే కూడా మిస్ గాను, ప్రతి సండే పోయి ప్రెజెంట్ చేస్తా. వీడైతే అమాస పుణ్యం కూడా రాడు, నెలకు ఒక్కసారి వస్తే మా గొప్ప మనోడు. నెలకు ఒక్కసారి కూడా రాడు. నాకు వీటితో ఎప్పుడు పోయినా అంటే నాకు 5 months అవుతుంది అనుకుంటా. సరే మీకు శాండీ, అరే శాండీ హాయ్ చెప్పు. చూడు 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 కెమెరా చూడరా. ఇక హాయ్ చెప్పు. చూడనికి భయంకరంగా అనిపిస్తుంది కానీ ఫ్రెండ్లీ అనమాట, చాలా ఫ్రెండ్లీ. ఏమన్నది మనుషులనైతే శాండీ సెకండ్ అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. సో గైస్, సిద్ధు అండ్ సూరజ్ హియర్. ఇవాళ మేము కన్నీ బ్రీడ్, మాది యాక్చువల్గా మా బాబా కన్నీ బ్రీడ్ పట్టుకొని వచ్చాము. దీని పేరు లియో. ఇది మొత్తం అగ్రెసివ్ ఉంది, నాకే భయం వేస్తుంది. అసలు ఫస్ట్ టైం అనమాట దీన్ని మొత్తం వేరే కుక్కలతో ఇంటరాక్ట్ చేపించడం. మేము ఇంకా కట్టేసినాం ఫైనల్ గా, అసలు కంట్రోల్ అవ్వట్లేదు. చూపిస్తాం ఇంకా వేరే వేరే బ్రీడ్స్. మేము యాక్చువల్ గా సైబేరియన్ హస్కీ కూడా తీసుకొచ్చాము. ఇది మా ఫ్రెండ్ది సైబేరియన్ హస్కీ, బేబీ సైబేరియన్ హస్కీ. ఇక్కడ ఉంది చూడండి. దీని పేరు వచ్చేసి సత్య అనమాట. సత్య సత్య బయటకు రా. కమ్ కమ్ కమ్. నాకు కుక్కలు ఫస్ట్ టైం, నాకే భయం వేస్తుంది. ఇవి ర్యాండమ్ డాగ్స్ అక్కడ సేల్కి పెట్టారనమాట. సో అలా అందరు వచ్చి చూస్తున్నారు. ఈ డాగ్ బ్రీడ్ పేరు వచ్చేసి చోచో అంట. చాలా సైలెంట్గా ఉంది, ఎవరిని దేకట్లేదు. ఈ డాగ్ బ్రీడ్ పేరు వచ్చేసి డాక్స్టన్ అనమాట. షార్ట్ లెగ్డ్ అండ్ లాంగ్ బాడీ ఉన్న డాగ్ ఇది. చాలా ఫ్రెండ్లీగా ఉంది, మొత్తం అసలు రౌండ్లో వేస్తూనే ఉంది పార్క్ అంతా. చాలా యాక్టివ్గా ఉండే ఈ డాగ్. సో ఈ డాగ్ పేరు జర్మన్ షెపర్డ్. చాలా వెల్ ట్రైన్ డాగ్ అంట. ఫ్యాక్ట్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు అది వాళ్ళ మదర్ అంట. దాని పక్కన ఉన్నది మూతికి పెట్టారు కదా, అందుకే ఎవ్రీ టైమ్ డాగ్స్ పార్క్ వచ్చినప్పుడు కంపల్సరీ కల్పిస్తారంట ఈ 2 కుక్కల్ని. ఈ బ్రీడ్ పేరు వచ్చేసి పిట్ బుల్ అంట. చాలా సైలెంట్గా ఉండే. ఇంకా ఈ బ్రీడ్ అయితే అందరికి తెలిసిందే, సైబేరియన్ హస్కీ, అందరి ఫేవరెట్. సైబేరియన్ హస్కీ చాలా కూల్ గా, చూడడానికి చాలా బాగుంటది. క్యాట్ ఐస్ లాగా బ్లూ కలర్ ఐస్ వస్తాయి. మేము తీసుకొచ్చిన సైబేరియన్ హస్కీ కూడా సేమ్ ఇలానే అవ్వబోతుంది అనమాట. ఒక 6-7 months పట్టుద్ది అనుకుంటున్నాం. ఈ డాగ్ బ్రీడ్ పేరు వచ్చేసి టాయ్ పూడుల్ అంట. బ్లాక్ కలర్ ఉంది, బ్రౌన్ కలర్ ఉంది. అది మేము చూస్తున్నాము, సడన్గా ఇట్లా మీదకి వచ్చేసింది. మస్తు కామెడీ ఉండే. ఈ బ్రీడ్ పేరు వచ్చేసి లాసా అప్సో. ఈ డాగ్ బ్రీడ్ పేరు వచ్చేసి అకీతా అనుకుంటా. మాకు కూడా కన్ఫ్యూజన్గా ఉంది, తెలిస్తే కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ బ్రీడ్ పేరు వచ్చేసి కేన్ కోర్సో అంట. మన వెంకట్ కొద్దిసేపు అలా దాంతో ఆడాడు. ఇది కూడా పిట్బులే. ఇందాక చూసాం కదా, ఇది కొంచెం వైటిష్ కలర్ ఉంది, గ్రే కలర్ అనుకోండి. ఈ కుక్క పేరు బీగిల్ అంట. చాలా సైలెంట్గా ఉండే, దానిపైన చేసుకుంటూ ఉండే. ఈ బ్రీడ్ పేరు ఇంగ్లీష్ కాకర్ స్పానియల్. ఇది కూడా ఫ్రెండ్లీగా ఉండే. అసలు ఒకటి మంచి పార్ట్ ఏంటంటే అన్ని వెరైటీ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నా కూడా అగ్రెసివ్గా బిహేవ్ చేయలేదు. కింద బ్రీడ్ ఏమో గోల్డెన్ రిట్రీవర్, అది అందరికి తెలిసిందే. ఇలా అగ్రెసివ్ గురించి మాట్లాడుతున్నాను, పైన ఆల్రెడీ 2 కుక్కలు కొట్లాడుతున్నాయి. దాని పేరు సిరమోన్ ఉరుగాయో అంట. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. లియో ఈ డాగ్ బ్రీడ్ పేరు వచ్చేసి సప్సాలి. ఇది చాలా సైలెంట్గా ఉండే, ఇన్ఫాక్ట్ భయపడుతూ ఉండే వేరే కుక్కలకి. సో కొంచెం కట్టేసి అలా సైడ్కి వాళ్ళు పట్టుకొని నించున్నారు. ఇంకా ఫైనల్గా మనం తెచ్చిన సైబేరియన్ హస్కీ, బేబీ సైబేరియన్ హస్కీ, దీని పేరే సత్య అనమాట. ఇంతకుముందు యాక్చువల్లీ మా ఫ్రెండ్ దగ్గర గోల్డెన్ రిట్రీవర్ ఉండేది, అది యాక్చువల్గా తప్పిపోయింది అనమాట. సో ఇంకా వాళ్ళు మళ్ళీ
సైబేరియన్ హస్కీని తెచ్చుకొని దాని పేరు కూడా సత్య అనే పెట్టారు. హాయ్ గాయ్స్ అందరికీ. మన డాగ్ పేరు వచ్చేసి అయితే లియో అనమాట. దీని బ్రీడ్ పేరు వచ్చేసి అయితే కన్ని. సో ఇదైతే మనకి కన్యాకుమారి అనమాట. ఇది జనరల్గా అయితే అసలుకి అగ్రెసివ్ అయితే కాదనమాట. ఇక డాగ్స్ పార్క్ కి ఫస్ట్ టైం రావడం వల్ల కొంచెం అగ్రెసివ్నెస్ చూపిస్తుంది దీనిలో కూడా ఉన్నది. మనకైతే ఇంట్లో డైలీ తింటది అనుకుంటుంది అనమాట. సో ముందు డాగ్స్ పార్క్ కి వస్తాం, చూద్దాం అంటే ఎట్లా రియాక్ట్ అవుతుందో వేరే డాగ్స్. సో మనమైతే డైలీ వచ్చేసి దీని ఫుడ్ ఒక చికెన్ పెడతాం, ఇంకా ఎగ్స్ పెడతాం. సో ఇదైతే వెజ్ చాలా తక్కువ తింటది. మేమైతే నాన్ వెజిటేరియన్ దీనికి అనమాట ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. వచ్చేసి 8 months వరకు ఉంటుంది. సో చూద్దాం. ఇదైతే జనరల్ గా మనకి ఇప్పుడు నాకంటే ఎక్కువ హైట్ అయితే ఉంటుంది. 6 feet కంటే ఇంకెక్కువ హైట్ అయితే ఇది చూడండి, దీన్ని చూడండి, ఇది కూడా చూడండి తోక. మన సత్య మన హస్కీ పేరు తెలుసు కదా. సో ఇది ఫస్ట్ టైం అనమాట రావడం, అందుకే ఇలా వెళ్ళి దాచుకుంటుంది. దీని ఏజ్ కూడా 3 months. భయపడుతుంది అనమాట ఫస్ట్ టైం డాగ్స్ పార్క్ తీసుకురావడం. సత్య కమ్. సో గైస్ ఇప్పుడే మన వ్లాగ్ క్లోజ్ చేసేస్తున్నాము డాగ్స్ పార్క్ది. మన హస్కీ ఇంకా మన కన్నీ బ్రీడ్ అన్నీ ఇంకా ఈ రెండే ఎక్కిచ్చేసినాము. యాక్చువల్గా మేము సపరేట్గా వచ్చాము, ఎందుకంటే ఈ కన్నీ బ్రీడ్ హస్కీని యాక్సెప్ట్ చేయట్లేదు, లొల్లు అవుతున్నాయి. సరే అని ఇంకా హస్కీ బైక్ మీద వచ్చినాము, అది కార్లో తీసుకొచ్చినాము. సో ఇక్కడతోటి వ్లాగ్ క్లోజ్ చేసేస్తున్నాము. మీరు కూడా ఎవరన్నా రావాలనుకుంటే గూగుల్లో డాగ్స్ పార్క్ అని సెర్చ్ చేయండి. నెక్లెస్ రోడ్ దగ్గర ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్ ఈ జెల్విఆర్ పక్కకే అనమాట ఉంటుంది. సో మీరైతే ఇన్ కేస్ డాగ్స్ పార్క్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే మీరైతే దానికైతే ఒక బెల్ట్ అయితే తీసుకొని రండి, అదైతే జాగ్రత్తగా ఉంచండి. సో మనకైతే ఇక్కడ అన్ని బ్రీడ్స్ ఉంటాయి అనమాట. అంటే చిన్న నుంచి పెద్ద. మీరు కూడా కంప్లీట్ వీడియో చూసినారు, మీకు కూడా అర్థమై ఉంటుంది. సో ఇక మీ జాగ్రత్తలో మీరు రండి వచ్చేటప్పుడు. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంకా ఏమైనా కొత్త వీడియోస్ కావాలంటే కామెంట్లో అయితే చెప్పండి. అంటే ఎక్కడికైనా వెళ్ళాలైనా సో ఏదైనా కానీ సో కామెంట్లో అయితే పక్కా చెప్పండి. సబ్స్క్రైబ్ టు VR4S.